నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను మీ సోనిస్టాస్. మరి ఈరోజు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్గా ఎన్నికైనటువంటి మన కొత్త లక్ష్మి గారు మనతో ఉన్నారు. మరి వారి మాటల్లో తెలుసుకుందాం. మరి వారు ఇక్కడ డిప్యూటీ మేయర్గా ఎన్నికైనందుకు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, అసలు తను డిప్యూటీ మేయర్ అవ్వడానికి ఎంత కష్టపడినా తన మాటల్లోనే విందాం. సో నమస్తే మేడం. నమస్తే అమ్మా. సో మరి ఇక్కడ మీరు డిప్యూటీ మేయర్గా అయినా ఒక మహిళ అయి ఉండి డిప్యూటీ మేయర్ అయినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, అసలు మీరు ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నారు? చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ పదవి ఇచ్చినందుకు మన కేసీఆర్ సార్కి, మన కేటీఆర్ సార్కి, మన మంత్రి మల్లారెడ్డి అన్నకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ మహిళకి కేటాయించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఏ సమస్యలున్నా ముందుండి చేయగలుగుతాను. సో మరి మీరు ఎక్స్పెక్ట్ చేశారా మేడం, నాకు డిప్యూటీ మేయర్ నేను అవ్వగలుగుతానని ఎప్పుడైనా మీకు ఆలోచన అనిపించిందా? సో మరి ఇలా మీకు వచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, అసలు మీ హ్యాపీనెస్ అంటే చెప్పలేము, లెక్క పెట్టలేము, బట్ మీరు ఏమంటున్నారు? చాలా హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. నాకు ఫస్ట్ ఓటేసి గెలిపించినందుకు ఈ చెంగిచెర్ల ప్రజలకందరికీ రుణపడి ఉంటాం. ప్లస్ ఈ పదవి ఇచ్చినందుకు మన పెద్దలందరికీ రుణపడి ఉంటాం. సో మరి మీకు ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మీ యొక్క గ్రామంలో ప్రజలకు కానీ ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్య మీరు ఎలా తీసుకొద్దాం అనుకుంటున్నారు? రోడ్డు సమస్యలు ఉంది, డ్రైనేజ్ సమస్య, వాటర్ ప్రాబ్లం. ముఖ్యంగా గాంధీనగర్ అయితే ఫస్ట్ చూడాలనిపిస్తుంది. గాంధీనగర్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఫస్ట్ ఏది చేసినా అక్కడి నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నా. అక్కడ రోడ్లు మంచిగా చేయడం, వాటర్ ప్రాబ్లం అయితే చాలా ఉంది. ఎందుకంటే నేను వెళ్ళి చూసిన. ఫస్ట్ ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏదైనా. మీరు డిప్యూటీ మేయర్గా అయ్యారు, ప్రజల సమస్యలు కాంపిటీషన్ ఉంది, ఆ కాంపిటీషన్ నుంచి మీరు ముందుకు వెళ్ళాలి. మహిళకి ఇస్తాను సార్ ఫస్ట్ చెప్పిండు. పక్క అక్కడ బోడుపల్లి ఒక జెంట్స్కి ఇస్తే చెంగిచెర్ల పక్క మహిళ ఉన్నారు. సార్ మాట ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. మీకు పోటీగా వార్డుల నుంచి చాలా మంది పోటీ చేస్తారు, వేరే వాళ్ళు లేరు. సింగిల్ ఓన్లీ సింగిల్ లేడీ, సింగిల్ ముగ్గురు వచ్చినాము. ముగ్గురు రూమ్ లేడీ. నేను డిప్యూటీ మేయర్ పక్క లేడీకి ఇస్తాను. లేడీ అక్కడ పోటీ ఎవరు లేదు. సో సార్ మీకు అండగా ఉండి మీకు సపోర్ట్ చేస్తున్నారు కదా, మరి సార్ యొక్క అండ ఎంతవరకు తీసుకుంటారు? 100% ఆయన ఉండేపటికే నేను వచ్చిన బయటికి. ఆయన సపోర్ట్ ఉండేపటికనే గెలిచిన. ఫస్ట్ ఆయన థ్యాంక్స్ చెప్పు. సో మరి మీరు చెప్పండి సార్, అసలు మేడంని అంటే మనకున్న ఇక్కడ భారతీయ కల్చర్లో కొంచెం ఆడవాళ్ళని బయటికి పంపించాలంటే ఏ హస్బెండ్ కానీ వెనుక ముందు ఆడతారు, బట్ మీరు మేడంని డిప్యూటీ మేయర్ చేసి అందరికీ ఉన్నాము మేము అని చెప్పేసి మీరు చూపిస్తున్నారు కదా, మరి మీ మాటలు ఎలా వ్యక్తం చేస్తారు? నాకు ఈ పదవి అనుకోలేదు నేను వస్తుందని. ముఖ్యంగా మా మంత్రివర్యులు రామపురం మల్లారెడ్డి గారు, కేటీఆర్ గారు, పురపాలక శాఖ మంత్రులు వాళ్ళందరూ మేము ఒక్కసారి పోయి కలిసిన సార్కు మీ మహిళలకు కంపల్సరీ 50% ఈ కేటాయిస్తాము, కంపల్సరీ డిప్యూటీ మేయర్ అయినా కంపల్సరీ ఇస్తామని మాట ఇచ్చిన మాకు కంపల్సరీ. అందుకనే మా మిస్సెస్కు మహిళకు వచ్చినందుకు మాకు చెంగిచెర్లకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మేము ఉన్న చాలా ప్రాబ్లమ్స్ డ్రైనేజ్, ముఖ్యంగా డ్రైనేజ్ ఒకటి, ముఖ్యంగా వాటర్ ఒకటి, చాలా సమస్య అంటే వాటర్ సమస్య చాలా ఉంది. ఆ సమస్య కంపల్సరీ మాకు ఇచ్చినందుకు ఈ మా మేడం గారు కూడా కంపల్సరీ వాటర్ సమస్య కంపల్సరీ ఈ 2-3 monthsలో వాటర్ మా చెన్నైచెర్ల గాంధీనగర్ ఉంది. ముఖ్యంగా గాంధీనగర్లో డ్రమ్స్ పెట్టుకొని నీళ్ళు ట్యాంకర్ తెచ్చుకొని తాగుతారు. ఆ ట్యాంకర్స్ కూడా మేము అవి బంద్ చేసి కంపల్సరీ మాకు కృష్ణ వాటర్ మాకు వచ్చినాయి కదా, వాటర్ కంపల్సరీ వాటర్ తాగిస్తాము. ఈ 2 monthsలో మాకు కంపల్సరీ ఈ గాంధీనగర్లో ముఖ్యంగా ఇక్కడ రోడ్ ప్రాబ్లం చాలా ఉంది. ఆ రోడ్ల ప్రాబ్లం కూడా ఇమ్మీడియట్లీ అవి మేము పై అధికారుల దగ్గర తీసుకెళ్ళి మా మంత్రి వాళ్ళతో మాట్లాడి అది కంపల్సరీ అది కూడా చేయించామని అనుకుంటున్నాం. ముఖ్యంగా మాకు ఇక్కడ ఈ మా ఊరి ప్రజలు మమ్మల్ని ఇక్కడ మేము గెలిపించి మేము అనుకోకుండా మాకు ఈ మేయర్ పదవి ఇచ్చినందుకు మంత్రి వాళ్ళకు చాలా కృతజ్ఞతలు తెలపాలి. ఎందుకంటే మాకు అంతా అని మాకు స్థలంలో మేము చెప్పగానే మేము స్టాండ్ అయిపోయినాం. మీ మహిళకి ఇస్తున్నాం, చెన్నైచెర్ల మహిళకి ఇస్తున్నందుకు చాలా ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉండాలి. ఎందుకంటే ఫస్ట్ తొలి మహిళా మేయర్గా మాకు చెన్నైచెర్ల బోడుపల్లి కార్పొరేషన్లో తొలి మహిళగా ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మేడం. ఆయనకి ఎప్పుడు మేము ఈ గుర్తుపెట్టుకుని ఆయనకి ఎప్పుడు మేము ఆయన రుణం తీర్చుకోలేకపోతున్నాము. చాలా సంతోషంగా ఉంది మేడం. సో మీ మాటల్లో అర్థమైపోతుంది, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మున్సిపల్ కార్పొరేషన్లో బోడుపల్లిలో ఫస్ట్ లేడీ మహిళ అంటే మనం బుక్స్లో రాసుకోవచ్చు అనమాట, మేడం పేరు కొత్త లక్ష్మి గారు అని చెప్పేసి. ఎందుకంటే ఫస్ట్ మున్సిపల్ ఎలక్షన్లో ఎన్నికయ్యారు కాబట్టి. సో మరి మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. మేము కూడా మీతోటి మీ అందరూ మీలాగనే ప్రజలు కూడా అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం.
సో థ్యాంక్ యూ సార్. సో చూస్తూనే వీటి న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను మీ సోనిష్ట. మరిన్ని అప్డేట్స్ మీ ముందుంటాను.